ఇక విషయంలోకి వెళితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పింఛన్లు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వచ్చినటువంటి మొదటి 100 రోజుల్లోనే ఇచ్చినటువంటి హామీ నెరవేరుస్తాము అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పే ప్రయత్నం చేశారు. మరి ఏమైంది? మొదటి 100 రోజులు ఎక్కడ పోయినాయి, తర్వాత సంవత్సరం అయిపోయిన తర్వాత ఎక్కడ పోయింది, 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఎక్కడ పోయింది, ఇప్పుడు మళ్ళీ 3వ సంవత్సరం కూడా దగ్గరకు వస్తుంది. కానీ రైతులకు ఇచ్చినటువంటి మాట, పింఛనర్లకు ఇచ్చినటువంటి మాట, ఉద్యోగులకు ఇచ్చినటువంటి మాట, ఎక్కడి మాటలు అక్కడనే ఉన్నాయి. కేవలం ఎక్కడేసినటువంటి గొంగడి అక్కడే ఉన్నది అన్నట్టుగా మన తెలంగాణలో కూడా ఒక సామెత ఉంటుంది. అట్లనే నడుస్తుంది పద్ధతి. ఆసరా పింఛన్ల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వృద్ధులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఆసరా పింఛన్లు అంటే వాళ్ళకు చాలా రకాలుగా డబ్బులు ఉపయోగపడతాయి. అంత ఈజీగా మీరు తీసుకోవద్దు. దయచేసి ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నాం, అధికారులకు చెప్తా ఉన్నాం, మీరు ఇచ్చేటటువంటి ఆసరా పింఛన్ డబ్బులు ఏవైతే ఉంటాయో ఆ డబ్బులతోని వాళ్ళు వెళ్ళి అక్కడ గోళీలు తీసుకుంటారు, మందులు తీసుకుంటారు. వాళ్ళకి ఏమైనా ముసలి వాళ్ళు వృద్ధులు ఎవరైనా ఉన్నా కూడా ఏదో ఒక వ్యాధులు ఉంటాయి, ఏదో ఒక జ్వరాలు వస్తూ ఉంటాయి, సర్దిలు అవుతూ ఉంటాయి. కొంచెం ఏజ్ మనకు మీనబడుతున్న కొద్దీ కొంత రోగాలు కానీ ఆరోగ్య సమస్యలు కానీ వస్తూ ఉంటాయి. అప్పుడు ఏం చేస్తారు? ఆసుపత్రికి పోవాల్సి వస్తుంది. కాబట్టి మీరు నెల ఆసరా పింఛన్ డబ్బులు సమయానికి ఇస్తే, సమయానికి మీరు ఇచ్చినటువంటి మాట ప్రకారమే 4000 రూపాయల వృద్ధులకు ఇస్తే వాళ్ళకు చాలా ఉపయోగపడతాయి. అవి చాలా రకాలుగా వాళ్ళు వాటిని ఉపయోగించుకుంటారు. ఆసుపత్రుల ఖర్చులకు వాడతారు, నిత్యావసర సరుకులకు వాడతారు. ఎందుకంటే వాళ్ళకి ఏ పని చేసుకోవడం కూడా రాదు. వాళ్ళు వృద్ధులు కాబట్టి, వాళ్ళకు వయసు మీనబడ్డది కాబట్టి వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలన్నా ఏ పని చేసుకోలేరు. అలాగని వాళ్ళకు మళ్ళీ వాళ్ళ కొడుకులు కానీ బిడ్డలు కానీ చూసుకోలేనటువంటి పరిస్థితి.